గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ. సంబంధమే లేకుండా ఈ వెబ్ సిరీస్ రివ్యూ ఏంటి బ్రో అనుకుంటున్నారు కదా. నీకు దీనికి సంబంధం లేదు, తప్పుకో. నాకు ఆడితో సంబంధం ఉంది, ఎందుకంటే ఆడు నా తమ్ముళ్ళు అట్టాడు. నాకు నాతోనే సంబంధం ఉంది, ఎందుకంటే నా పేరే సంబంధం. మన వీడియోస్ ఎప్పుడు సంబంధం లేకుండానే ఉంటాయి. ద గ్రేట్ గోట్ సిరీస్. సరే, ఇప్పుడు ఈ సీజన్ 1 చూసాక నాకైతే బాలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జస్ట్ జోక్ చేసి అంతే, కంగారు పడ్డారా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఒక మూవీ అయినా సిరీస్ అయినా రియలిస్టిక్ గా ఉన్నప్పుడు, అందులో రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అండ్ ఆ స్టోరీ టేకింగ్ ప్రొసీడింగ్స్ రియలిస్టిక్ గా ఉన్నప్పుడు ఇలాంటి మూవీస్ అయినా సిరీస్ అయినా కూడా కొంత స్లోగానే అనిపిస్తాయి. ఇలాంటి రియలిస్టిక్ స్టోరీస్ అండ్ క్యారెక్టర్స్ ఎవరికైతే కనెక్ట్ అవుద్దో అతనికే మూవీస్ చూసే టేస్ట్ ఉన్నట్టు. అసలు ఇంతకీ నీకు టేస్ట్ ఉందా లేదా అంటే ఉంది. ఈ సీజన్ 1 నాకు బాగుంది. నేనెందుకు ఈ సిరీస్ అందరికి కనెక్ట్ అవ్వదని చెప్పా అంటే, ఇందులో డ్రామానే ఎక్కువ ఉంటది. బట్ ఆ వరల్డ్ బిల్డింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అంతే. వీటి విషయంలో మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని సిరీస్ తో పోల్చుకుంటే ఇది ఒక ఎపిక్ అండ్ గోట్ సిరీస్. వరల్డ్ బిల్డింగ్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, హ్యూజ్ స్కేల్, హిస్టారికల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఆ స్టోరీ రైటింగ్ రియల్లీ వీటి విషయంలో మటుకు ఏ సిరీస్ ని కంపేర్ చేయలేం. ప్రొడక్షన్ వాల్యూస్, లొకేషన్స్, వరల్డ్ బిల్డింగ్ రియల్లీ ఇంక్రెడిబుల్. సిరీస్ చాలా రియలిస్టిక్ గా ఉంటది. ఈ సీజన్ 1 కేవలం ఇంట్రడక్షనే. అసలైన సరుకు సీజన్ 4 నుంచి స్టార్ట్ అవుద్ది. చూద్దాం సీజన్ 4 అండ్ 6 ఇవి పీక్ అంటారు. ఈ బిగినింగ్ సీజన్స్ అంతా ఆ స్టోరీ, ఆ ఇంట్రడక్షన్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీటి కోసమే ఉంటది. క్యారెక్టర్స్ ఒక గోల్స్, వాళ్ళ కాన్ఫ్లిక్ట్, వాళ్ళకి ఏం కావాలి, ఇలా ఈ ఫస్ట్ 3 సీజన్స్ అంతా వీటి చుట్టే ఉంటది. ఒక విధంగా చెప్పాలంటే సీజన్ 3 వరకు ఇంట్రడక్షన్ అని చెప్పొచ్చు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. స్టోరీ టెల్లింగ్ మటుకు మామూలుగా ఉండదు. అంటే విజువల్స్, ఎలిమెంట్స్ ఇవి స్టోరీ టెల్లింగ్ లో భాగం. బట్ స్టోరీ టెల్లింగ్, స్టోరీ నరేషన్ అంతా కూడా కన్వర్జేషన్స్ తోనే ఉంటాయి. కన్వర్జేషన్స్, డైలాగ్స్ రూపంలోనే స్టోరీ టెల్లింగ్ అనేది ఉంటది. చాలా హెవీ డైలాగ్స్ అండ్ కన్వర్జేషన్స్ ఉంటాయి సిరీస్ అంతా. సో అందుకే కొంతమందికి ఈ సిరీస్ స్లో అనిపించింది. డ్రామాకి, క్యారెక్టర్స్ కి, ఆ డెప్త్ కి మనం కనెక్ట్ అవ్వాలి. వాటికి మనం కనెక్ట్ అయ్యామో బింజ్ వాచ్ చేసేస్తాం. ఈ సీజన్ 1 ప్లాట్ లైన్ ఏంటంటే, ఈ సీజన్ 1 లో మొత్తం 4 హౌసెస్ ఉంటాయి. మొత్తం 7 కింగ్డమ్స్ ఉంటాయి. కానీ ఇందులో 4 చూపిస్తారు. హౌస్ స్టార్క్స్, టార్గెరియన్స్, బెరాథియన్స్, లానిస్టర్స్ వీళ్ళందరూ ఐరన్ థ్రోన్ కోసం ఫైట్ చేస్తారు. ఐరన్ థ్రోన్ కి రాజు అయితే 7 రాజ్యాలకి అతనే రాజు అన్నమాట. దాన్ని సాధించడం చుట్టూ ఈ సిరీస్ అనేది ఉంటది. సిరీస్ లో మంచి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే, మనం కూడా వాళ్ళతో ట్రావెల్ చేసాలన్నమాట. ప్రతి క్యారెక్టర్ కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటది. సో స్టోరీలో మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటది. ప్రతి క్యారెక్టర్ సైడ్ నుంచి రైటింగ్ మామూలుగా ఉండదు. టెక్నికల్ గా సిరీస్ సాలిడ్ కెవ్వు. కానీ ఇందులో క్యారెక్టర్స్, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఇవే ఈ సిరీస్ కి మెయిన్ ప్లస్. చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్ అండ్ ఎమోషన్స్ తో ఉంటది సిరీస్ వెళ్లే కొద్ది స్టోరీ గానీ, క్యారెక్టర్స్ గానీ, స్కేల్ గానీ, ఆ స్టేక్స్ గానీ అన్ని పెరుగుతాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒకరు ఇద్దరని కాదు, అందరూ చాలా బాగా చేశారు. బీజం ఎక్సలెంట్. టెక్నికల్ గా చెప్పక్కర్లేదు. మొత్తానికి గోట్ సిరీసే. సో మరిది గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 రివ్యూ గురించి. సిరీస్ ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. మీకు తెలిసే ఉంటది న్యూడిటీ, అడల్ట్ సీన్సెస్ పుష్కలంగా ఉంటాయని. సో వాచ్ ఇండివిజువల్లీ. సో మరిది సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించినది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఓకే, మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.